వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. హీరో రామ్ చరణ్ గారు అయ్యప్ప మాల ధరించి ఒక మసీద్కి అయితే వెళ్ళడం జరిగింది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ ఏంటి దీని గురించి మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ శిల్పా దీది గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. మేడం, మనం చూసినట్లయితే కనుక హీరో రామ్ చరణ్ గారు అయ్యప్ప మాల ధరించి ఒక మసీద్కి వెళ్ళడం జరిగింది. అంటే ఇది ఇలా వెళ్ళడం కరెక్టే అంటారా? ఖచ్చితంగా తప్పే. నేను ఇది చెప్తే చాలా మంది కోపం రావచ్చు, కానీ తప్పే. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, ఒక మనిషి ఫేమస్ అవ్వాలి, మేము ఎట్లా ఫేమస్ అవ్వాలండి, ఎంత లక్షల మంది మనకు ఫ్యాన్స్ అవ్వాలి అంటే, ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే సెక్యులర్స్ అనమాట. అవును, సెక్యులరిజం అనేది బాగా చూపించుకుంటున్నారు. ఏంటంటే మేము ఎంత ఏం చేసుకుంటారో, ఇఫ్తార్ పార్టీ వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ టోపీలు వేసుకుంటాము, లేదు అంటే క్రిస్టియన్స్కి వస్తే మన దేవుళ్ళకు కూడా ఆ వేషధారణ చేసి శాంటాక్లాజ్ చేసేసి మనం పూజ చేస్తున్నాము, మేము హిందూ పూజ వస్తే 3 చేసుకుంటాము, మేము చాలా సెక్యులర్, మేము అందరినీ సమానంగా చూసుకుంటున్నాము అని అట్లాంటి వాళ్ళు ఫేమస్ అవ్వడానికి ఇట్లాంటివి ఏదైతే చేస్తున్నారో అది ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే నేను పర్సనల్గా అండి చిరంజీవి గారు, ఎన్టీఆర్ గారిని నేను చాలా రెస్పెక్ట్ఫుల్గా మనం చూస్తాము. ఇప్పుడు రాముడు అనగానే మనకు, కృష్ణుడు అనగానే ఎన్టీఆర్ గారు చూడండి ఆ రూపమే కనిపిస్తుంది మనకు. అలాగే శివుడు అనగానే మంజునాథలో చేసిన చిరంజీవి గారు మనకు కనిపిస్తారు. సో అలాగా మనం వాళ్ళ దగ్గర నుంచి లైఫ్ లెసన్స్ నేర్చుకున్నాం, వాళ్ళ మూవీస్ నుంచి కానివ్వండి. మంచి మంచి పాత్రలు చేసిన హీరోలు వీళ్ళ పిల్లలు ఇప్పుడు ఇట్లాంటివి చేయడం అనేది ఖచ్చితంగా మనం ఖండించాలి. సరే వాళ్ళు తప్పు చేశారు, కానీ అట్లీస్ట్ వాళ్ళు తప్పు చేసి వాళ్ళు రిపీట్ చేయకూడదు అని నేను కోరుకుంటున్నాను. తప్పండి. ముస్లిమ్స్ మాత్రం అలా ఎప్పుడు హిందూ దేవస్థానాలకు మాత్రం రారు, కానీ అలాంటిది రామ్ చరణ్ గారు మాత్రం వెళ్ళారు. మనకు ఒకటి ఉంది కదండి, హిందూ ముస్లిం భాయ్ భాయ్. వాళ్ళు అంటారు హిందూ ముస్లిం భాయ్ భాయ్, వాళ్ళు అన్నారండి. ఎప్పుడు కూడా సనాతన ధర్మం ఒక మతాన్ని ఎప్పుడు వ్యతిరేకించమండి. మనము భారతదేశంలో మాత్రమే మీరు కనుక చూస్తే క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి ఫ్రీడమ్ అని మనం ఇస్తాము. ఎప్పుడు కూడా మనం వాళ్ళని ఖండించేది కనుక జరిగితే ఎప్పుడో రయాట్స్ జరిగేవి. ఇప్పుడు వాళ్ళు దురాచారం చేస్తున్నారు, టూ మచ్ ఆఫ్ కన్వర్జన్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మనం వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. కానీ మనం ఒక వ్యక్తికి లేదంటే వాళ్ళ మతానికి ఎప్పుడు కూడా ఖండించేది సనాతన ధర్మం కాదు. ఎందుకు అంటే స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. మనం ఎప్పుడు కూడా మన స్వధర్మాన్ని ఎలా పెంచుకోవాలి, సమాజంలో ఎలాగ సుఖం సౌఖ్యాన్ని మనము స్ప్రెడ్ చేయాలి అన్న ఆలోచించేది మాత్రమే సనాతన ధర్మం. కానీ ఇప్పుడు మనం అలాంటి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, వాళ్ళు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మన సనాతన ధర్మం దాడులు చేస్తున్నారు కాబట్టి. సో ఒక రెస్పాన్సిబుల్ హీరోగా, ఎందుకంటే యాక్టర్స్ కానివ్వండి, మన వీరి మంత్రులు కానివ్వండి, వాళ్ళ లైఫ్ ప్రభావం సమాజం మీద చాలా ఉంటుంది. సో వాళ్ళు చేసే ప్రతి పని మీద వాళ్ళు చాలా ఆలోచించి స్టెప్ తీసుకోవాలని భావిస్తున్నాను. వాళ్ళు ఖచ్చితంగా అందరు ట్రాల్ చేయాలి, వాళ్ళకు తప్పు అని వాళ్ళు తెలుసుకోవాలి. రామ్ చరణ్ గారు క్షమాపణ అడగాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మనం ఒక స్కూల్లో చూసుకున్నట్లయితే కనుక, స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో చిన్న పిల్లలు, వాళ్ళు అయ్యప్ప మాల ధరించి స్కూల్కి వెళ్తే మీరు రావద్దు అని చెప్పేసి స్కూల్ యాజమాన్యం అన్నారు. ఎందుకంటే మన సనాతన ధర్మంలో ఏంటిది అంటే హిందూ మతానికి ఏది కూడా మనం స్ప్రెడ్ చేయకూడదు స్కూల్స్లో. అదే మీరు చూడండి, అక్కడే బైబిల్ నేర్పిస్తారు. ఎన్నో స్కూల్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు జోసెఫ్ అన్న పేరుతో స్కూల్ పెడతారు, జాన్సన్స్ అన్న పేరుతో స్కూల్ పెడతారు. కాన్వెంట్స్ అంటే మనకు తెలుసు క్రిస్టియన్ స్కూల్సే, ఇలాగ పేరు పెడుతున్నారు. మదర్సా స్కూల్స్ అని వాళ్ళు పెడుతున్నారు. కానీ ఎప్పుడన్నా హిందూ స్కూల్ అని మనం చూసామా? చూడడం లేదు కదా. ఎందుకంటే మన వాళ్ళకి దాని మీద శ్రద్ధ లేదు. ఎప్పుడైతే సమాజంలో అందరూ సనాతన ధర్మం అనేది ప్రతి మంచికి మంచి కోరే ఒక ఐడియాలజీ అని తెలుసుకొని స్కూల్స్లలో కూడా ఎథికల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్ సనాతన ధర్మ ప్రకారం ఎప్పుడైతే నేర్పించామో అప్పుడు దాకా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు నేను ప్రవచనాలు చెప్పాలి స్కూల్లో అని అంటాను కదండి. ఏముంటుంది మనం చెప్పేది? పిల్లలు మోటివేషన్ అవ్వాలి, వాళ్ళ ధైర్యాన్ని తెచ్చుకోవాలి, దేన్నైనా ధైర్యంగా ఫేస్ చేయాలి. సూసైడ్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. ధైర్యంగా ఏది అనుకున్నా కూడా మీరు గెలవచ్చు, దానికి భగవద్గీత చెప్పాలనుకుంటున్నాను, ఇవన్నీ చెప్పాలంటే వ్యతిరేకిస్తారు. అలాగే చాలా స్కూల్స్లలో క్రిస్టియానిటీ ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే అలా ప్రచారం చేస్తున్నారు? ఎందుకంటే మనకు అది తెలియదు కాబట్టి. సో వాళ్ళు అలా చేస్తున్నప్పుడు వీళ్ళకి ఏం తెలుస్తుంది? పిల్లలకి ఏం చెప్పొచ్చు? చూసావా, అబ్బాయి అయ్యప్ప మాల వేసుకొని పొద్దున 4 o'clock లేస్తున్నాడు. మీరు స్వామివారి దీక్షలు తీసుకుంటారు కదా, అలాగే మీరు ఒక దీక్షను తీసుకుంటే కూడా మీరు మీ చదువులో కూడా రాణించవచ్చు. అది నేర్పించడానికే ఇట్లాంటి వ్రతాలు నియమాలు ఉంటాయి. ఇంద్రియ నిగ్రహాన్ని మనకు నేర్పిస్తుంది. అంతే కదండి. పిల్లలు 8కి 7:30కి లేసే పిల్లలు అయ్యప్ప మాల వేసుకుంటే 4 o'clock లేస్తారు, పూజ చేస్తారు కదా పొద్దున. సో ఇట్లాంటివి చూసారా అండి మీరు? మన ప్రాక్టీసెస్ ఇలాగా ఉంటాయి సనాతన ధర్మంలో. ఇంద్రియ నిగ్రహం మీరు చేయొచ్చు, పొద్దున్న లేవాలంటే లేవచ్చు, పొద్దున చదువుకోండి, ఇవన్నీ మనం నేర్పించవచ్చు కదండి. అలా ఒక ఉదాహరణ తీసుకొని. అంతేకాని దాన్ని ఒక హిందూ మతం తీసుకొని దాన్ని ఖండిస్తున్నారు కదా, అది జరగకూడదు. ప్రతి స్కూల్లో కూడా భగవద్గీత నేర్పించబడితే ఇట్లాంటివన్నీ జరగవు. అవును, మీరు అన్నట్టు నార్మల్ ఇప్పుడు క్రిస్టియన్స్ స్కూల్స్ చూసుకున్నట్లయితే కనుక సెయింట్ మేరీ స్కూల్స్ చాలా ఉంటాయి. అదే విధంగా ముస్లిమ్స్ మైనారిటీ స్కూల్స్ చాలా ఉంటాయి. అండ్ మన హిందూ మాత్రం ఆల్ రిలీజియన్స్ ఉంటాయి తప్ప ఒక హిందూ స్కూల్స్ మాత్రం అనేటివి లేవు. నార్మల్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం లేవు.
మీకు తెలుసో తెలీదో అండి, ఒక గురుకులని ఎక్కడ స్కూల్ తీశారంట హైదరాబాద్లో. అక్కడ గురుకులని పేరు పెట్టారు, అక్కడ నాన్ వెజ్ తినిపిస్తున్నారు పిల్లలకి. ఎందుకు అంటే గురుకుల్స్ అంటే ఇట్లా ఉంటాయని చెడు ఒక ఉదాహరణ పెట్టడానికి. బట్ వేరేస్ గురుకుల్ టీచ్ యూ ఇంద్రియ నిగ్రహం నేర్పిస్తుంది. సో ఇట్లాగా తప్పుడువి కూడా ప్రచారం చేస్తున్నప్పుడు ఒక మీడియా ద్వారా మనం వీళ్ళని ఖండించడము, నిజమైన విషయాలు మాత్రం మనం బయటికి తీసుకురావడం చాలా అవసరం అండి. అదే విధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక అయ్యప్ప పూజలు చాలా చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు సీజన్ అదే కాబట్టి. అండ్ ఒక దగ్గర పూజ చేస్తుండగా క్రిస్మస్ రోజు, సో అదే రోజు క్రిస్మస్ లో క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సాంగ్స్ పెట్టుకున్నారు. సో అక్కడ వాళ్ళ బాక్సులు ఆపేయకుండా మన బాక్సులు ఆపేశారు పోలీసులు ఎవరైతే ఉన్నారో, అంటే హిందువుల బాక్సులు. సో అక్కడ ఎవరిది కరెక్ట్ అంటారు? అక్కడ మన భారతదేశము అంటే సనాతన రాష్ట్రం దేశం అండి. ఇక్కడ అందరూ సుఖంగా సంతోషంగా ఉండడం మనం కోరుకుంటున్నాము. అండ్ మన భారతదేశంలో మనం ఏమంటున్నాము, అందరూ సుఖంగా ఉండాలి. సో ఎందుకు ఇట్లాంటివి దాడులు ఓన్లీ సనాతన ధర్మం మీద జరుగుతున్నాయి అంటే, ఆ సెక్యులర్ యాక్చువల్లీ చాలామందికి తెలియదు, మన కాన్స్టిట్యూషన్లో సెక్యులర్ అన్న పదం కూడా లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు క్లియర్గా రాశారు, ఇది హిందూ దేశము, ఇక్కడ బ్రాహ్మణ రక్షణ అనేది జరగాలి, ఇక్కడ సనాతన ధర్మం రక్షింపబడితేనే, బ్రాహ్మణ్స్ ప్రొటెక్ట్ అవుతేనే ధర్మం అనేది రక్షింపబడుతుంది. ఎందుకు అంటే ఒక బ్రాహ్మణ ధర్మం ఏంటిది అంటే శునిచైవ స్వపాకేచ పండితా సమదర్శిన, ప్రతి జీవిలో మనం పరమాత్మను చూసుకునే ఒక సంస్కృతి ఒక బ్రాహ్మణుడు, ఒక సనాతన ధర్మం చెప్తుంది. అంతేకాని మనం మతాలుగా ఒక మనుషుల్ని భేదంగా చూసేది మన సంస్కృతి కాదు. అవి ఇక్కడ చెప్పబడ్డం లేదు. ఎందుకు అంటే మన కాన్స్టిట్యూషన్లోనే మార్పు వచ్చింది. అక్కడ ఇప్పుడు మన ప్రతి ఛానల్ చూడండి, చాలా మంది ఛానల్స్కి ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు, ఎవరు ఫండ్స్ ఇస్తున్నారో వాళ్ళ మతాన్ని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. అలాగే కొంతమంది పోలీసులు మంచిగా ఉన్నా కూడా కొంతమంది పోలీస్ వేషధారణ చేసి వస్తున్నారు, మరి నిజంగానే పోలీసులో తెలియదు కానీ ఇట్లాగా చేయడం చాలా మనం చూస్తున్నాము. నేను అట్లాంటి వాళ్ళకి ఒక అడుగుతానండి, ఇప్పుడు 31st 25 క్రిస్మస్ వచ్చింది, 31st వచ్చింది, మనం న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారు. కరెక్ట్ దానికి ముందు ప్రతి సంవత్సరం చూడండి, ప్రతి హీరోయిన్స్ ఏం చెప్తారు అంటే అసలు క్రాకర్స్ మీరు కాల్చొద్దండి, మన దీపావళి రాగానే వీడియోస్ వస్తాయి అనమాట, క్రాకర్స్ మీరు కాల్చొద్దండి, దీపాలు పెట్టొద్దు, దీపాల వల్ల ఇట్లా అవుతుంది, క్రాకర్స్ వల్ల పొల్యూషన్ అవుతుంది, పక్షులు చనిపోతున్నారు, మీరు వెల్ బిహేవ్ చేయండి, ఇట్లాంటివన్నీ ఎమోషనల్ వీడియోస్ తీస్తారు మొత్తం. అలాంటి వాళ్ళవి 31st జనవరి ముందు కొంచెం ఫొటోస్ చూడండి, ఎన్నో క్రాకర్స్ వాళ్ళు కాలుస్తుంటారు. మన ధర్మం నేర్పిస్తారు. మీరు కనుక ఫారెన్ కంట్రీలో చూడండి ఎన్ని క్రాకర్స్ కాలుస్తారు. మరి మాకు ధర్మం చెప్తున్నారు, ఫస్ట్ మీరు చేయాలి కదా. సో ఎందుకు అంటే ఓన్లీ సనాతన ధర్మం మీద మాత్రం దాడి. ఇప్పుడు హోలీ రానివ్వండి, హోలీ రాగానే మీరు మొత్తం వాటర్ వేస్ట్ చేస్తున్నారు అంటారు. బక్రీద్ రానివ్వండి, ఎంత బ్లడ్ షెడ్ అవుతుందండి, ఎంతమంది పశువులను చంపుతున్నారు. అప్పుడు ఎందుకు ఎవరు క్వశ్చన్ చేయరు? ఎందుకంటే మన దేశం మనం ఎంత సెక్యులర్ అన్నా కూడా మనం మాత్రమే సెక్యులర్గా ఉండాలని అందరూ ఆలోచిస్తున్నారు. కానీ అందరూ సెక్యులర్ ఎప్పుడు కాదు, అవ్వలేరు అని మన భారతదేశంలో కొంతమంది హిందూస్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. డోంట్ బీ సెక్యులర్, బీ ప్రౌడ్ సనాతనే అని నేను చెప్తాను. అదేవిధంగా కొందరు అయ్యప్ప మాల ధరించి చికెన్ షాప్ లో చికెన్ కొట్టడం కానివ్వండి, విలేజెస్ లో కళ్ళు తీయడం కానివ్వండి, సో ఇలా జరగడం అవుతుంది. అదే విధంగా కొందరు మాల ధరించిన వాళ్ళు ర్యాపిడో చేస్తూ ఉంటారు, వాళ్ళని నైట్ ఎక్కువ డ్రంకర్స్ బుక్ చేసుకుంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు చూస్తే ఈ 2 క్వశ్చన్స్ అండి. యాక్చువల్ నేను దీన్ని 2 భాగాలుగా చేస్తాను. ఫస్ట్ థింకింగ్, డ్రింకింగ్, స్మోకింగ్, ఏ జీవ హింస కూడా చేయడం ఎవ్వరి కోసం మంచిది కాదు. ఆ వృత్తి చేసేవాళ్ళు ఆ వృత్తి మానేయమని చెప్తాను. అందరినీ మోటివేట్ చేయండి తినొద్దని. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా ఫాలో అవుతుంటే ఒక్క ఛానల్ నాకు నిన్న చూశానండి నేను. అందరు పిల్లలకి అంటే ఎవరైతే మీరు నాన్ వెజ్ మానేయాలనుకుంటున్నారో జస్ట్ బ్లైండ్లీ సనాతన ధర్మం బ్లైండ్ ఒక రిలీజన్ కాబట్టి మానేయండి అని చెప్పకండి. ఫస్ట్ మీరు తినే డోనట్స్, నేను తిన్న వీడియో చూశానండి. డోనట్స్, ఒక రకమైన డోనట్ ఏం చేస్తారంటే చిన్న చిన్న చిక్స్ ఉంటాయి కదా, కోడి పిల్లలు, అవన్నీ ఒక మిషన్లో వేస్తున్నారు, చిన్న చిన్నవండి పిల్లలు, దాన్ని మనం చూసి ముద్దాడతాం. అలాంటివన్నీ ఇట్లా వస్తున్నాయి, దాంట్లో నుంచి ఇట్లా పీస్గా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా వస్తున్నాయి అవి జీవులు ఏడ్చుకుంటూ బాధపడుతూ. అవన్నీ తీసి వాళ్ళు ఇలా డోనట్ చేస్తుంటే మీరు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. డూ యూ స్టిల్ వాంట్ టు ఈట్ అని క్వశ్చన్ అడిగితే వాళ్ళు వద్దంటున్నారు, ఏడుస్తున్నారు. ఇక్కడ వాళ్ళు కాదు, ఫారినర్స్. నేను వీడియో మీరు ఇన్స్టాగ్రామ్లో చూడండి. అలాగే ఒక పోర్క్ కూడా మనము చూస్తే చాలా వరకు ఎన్నో పదార్థాల్లో మనము పోర్క్ అనేది వాడుతుంటారండి. ఏమంటారు, పిగ్ నుంచి వాడేవి చాలా, స్కిన్ అని కానివ్వండి, డిఫరెంట్ థింగ్స్ వాడుతుంటారు. వాళ్ళని ఎలా తీస్తారు అంటే ఆ డైరెక్ట్ పిగ్ని వేడిగా ఉన్న అంటే బాయిల్ అవుతున్న నీళ్ళల్లో వేసి చంపి, అంటే జీవంగా అంటే జీవితంగా ఉన్నప్పుడు దాన్ని వేస్తారు. అది తల్లడిల్లిపోతూ ఉంటుంది, కానీ దాంట్లో నుంచి అది మాంసం అలాగా తీసి అవన్నీ పదార్థాలు తీసి మనం తింటున్నాము. ఇది చూడండి, ఇలాగ ప్రోడక్ట్ తయారవుతుంది. డూ యూ స్టిల్ వాంట్ టు ఈట్ అని చూపించండి. ఎవరిలో హ్యూమానిటీ ఉంటే వాళ్ళు ఎవ్వరివన్నీ తినరండి. మన గోవులు కానివ్వండి, పశువులు కానివ్వండి, బీఫ్ తింటున్నారు కదా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ మనము గోమాతని మాత అనుకుంటాము, కానీ భారతదేశంలో ప్రతి ఒక్క జీవి పూజ మనం చేస్తామండి.
అందరు గోవు గోవు అంటున్నా అదొక్కటే, కానీ గోవు ఒక్కటే కాదు, అందరినీ పూజిస్తాం మనము. మనం కనుక చూస్తే మనం కుక్కకు చపాతీ వేస్తాం కదండి, లాస్ట్ చపాతీ మనం కుక్కకి వేస్తాం, మొదటి చపాతీ మనం ఆవుకి వేస్తాము. చాలా మంది ఇళ్ళల్లో ఎక్కడన్నా అవి చిన్న చీమలు ఉంటాయి కదండి, చీమలు రాగానే అక్కడ చక్కెర వేయడం ఇవన్నీ చేస్తాం. అంటే అందరినీ పూజిస్తున్నాం కదా మనం, వృక్షాన్ని పూజించే సాంప్రదాయం మనది. అలాంటి మన సాంప్రదాయంలో వీళ్ళు వచ్చి తింటున్నారు అంటే, కొంతమంది మేము తింటాము, మేము క్షత్రియులము, మాకు బాడీ ఎనర్జీ కావాలంటారు, కానీ నో ఎనర్జీ కమ్స్ ఫ్రమ్. అండ్ సరే ఎనర్జీ వచ్చినా కూడా ఫస్ట్ థింగ్ ఈజ్ జస్ట్ డోంట్ థింక్ అబౌట్ యువర్ బాడీ అండి. మన శరీరము అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరం. స్థూల శరీరానికి మీరు పౌష్టికతను ఇస్తున్నారు, కానీ మీ మనసు పాడవుతుంది కదా. ఆ ఏడుస్తుంటే బాధపడుతుంటే అప్పుడు వాళ్ళు కట్ చేసి మీరు తింటున్నారు కదా, ఆ టిష్యూస్లో బాధ ఉంటుంది, క్రందన ఉంటుంది, మమ్మల్ని ప్లీజ్ ప్రొటెక్ట్ చేయండి, వీ వాంట్ టు లివ్ అని. అలాంటి వాళ్ళని చంపి తిన్నప్పుడు మీ కాన్షియస్నెస్ ఎలా డెవలప్ అవుతుంది కదండి. సో అందులో మళ్ళీ ఇంకా ఇక్కడ స్వామి మాల వేసుకొని మరి ఫస్ట్ అసలు వాళ్ళందరూ మానేయాలి. ఫస్ట్ థింగ్ నాన్ వెజ్, డ్రింకింగ్. నిజంగా మీరు తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు అయితే మీరు అసలు ఈ కాలం చదువుకున్నారో లేదో నాకు అసలు అర్థం కాదండి. చదువుకున్న వాళ్ళు అంటారు అక్కడ హీరో తాగుతుంటే కింద మాత్రం డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ ఇంజూరియస్ చిన్న దాంట్లో చూపిస్తారు. ఇఫ్ యూఆర్ రియలీ ఎడ్యుకేటెడ్, మీరు హీరో అంటే ఎలా చూపించాలి? ఒక్క సినిమాలో చూపించమనండి. అసలు హీరో అంటే లేదురా నేను తాగకూడదు అని చూపిస్తున్నారా? మీరు ఒక హీరో చేసే ప్రతి చేష్ట ఇప్పుడు ప్రతి యూత్ నేర్చుకుంటున్నాడు. సో ఎందుకు హీరో నేర్పించడం లేదు? ఇప్పుడు హీరో ఎంట్రీ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఇలా చేయడము, తాగడము, డ్రింకింగ్ చేయడము అంటే హీరో. సో యూత్ ఏమనుకుంటున్నారు? యూత్ చూసి నేర్చుకుంటారు. పిల్లలు ఎప్పుడన్నా చూసి నేర్చుకుంటారు. మీరు చెప్పింది విని నేర్చుకోరా, చూడడానికి కూడా ఎవరికి టైం ఉండదు. హీరో అట్లా చేస్తున్నాడు రా, మనం కూడా అట్లా చేద్దాం. వాళ్ళ కాలర్ చేస్తున్నాడు రా, మనం అలా కాలర్ చేద్దాం. హీరోయిన్ పక్కన ఒక అమ్మాయి అర్ధనగ్నంగా ఉంది అంటే తను హీరో అని భావిస్తూ చూపిస్తున్నప్పుడు పిల్లలు అలాగే చేస్తారు కదండి. సో హౌ రెస్పాన్సిబుల్ యూ షుడ్ బి. సో డ్రింకింగ్, స్మోకింగ్ మీరు నిజంగా చదువుకోవాలంటే ఫస్ట్ మానేయాలి, ఆ వృత్తి మానేయాలి. సెకండ్ థింగ్, స్వాములు చేస్తున్నారు అంటే స్వాములు చేయకూడదండి. కానీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ఏదైనా చేస్తున్నాము, ఆర్థికంగా డబ్బు వస్తుందండి, సడన్గా మాల వేసుకున్నాము ఆ టైంలో మానేయాలి అంటే మనం మానేయడానికి రాదు. కాబట్టి ఎప్పుడు కూడా మనము మాల వేసుకోవడము, ఈ ఇంద్రియ నిగ్రహం కోసమే ఈ 40 days అనేది ఉంటుంది. మీరు ఏదైనా ఒక జీవితంలో బాడీ బిల్డ్ చేయాలి, లేదంటే ఎక్సర్సైజ్ చేయాలి, నేను ఏదైనా మంచి మార్పు తీసుకురావాలి అంటే మనం 21 or 41 days ఇస్తాం, ఏదన్నా కానివ్వండి. సో ఆ 41 days ఇంపార్టెంట్, మన బాడీకి అలవాటు అయిపోతుంది. కాబట్టి ఈ సీజన్లో మనకు మార్గజీ చూడండి 41 days ఉంటుంది, అయ్యప్ప స్వామి మాల, లేదంటే ఏ మాల కూడా 41 days. ఎందుకు అలా 41, 44 అంటే ఆ టైంలో మీ శరీరానికి అలవాటు అయిపోతుంది. ఏంటిది? పొద్దున్న లేవాలి, ఇంద్రియ నిగ్రహణ చేసుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి, ఇవన్నీ దూరంగా ఉండి 45th dayకి వెంటనే తినాలన్నది కాదు. ఆ 44 days అలవాటు చేసుకొని 45th day మానేయాలని మీకు నేర్పిస్తున్నాయి ఈ మాలలు. అంతేగాని మనం ఏం చేస్తున్నాం, 44 days చేస్తాం, వెంటనే నెక్స్ట్ డే పార్టీ, తాగడం, తినడం. అలా చేస్తున్నారు అంటే మాల ఎందుకంటే వేసుకోవడం కదా. అదొక ఇంద్రియ నిగ్రహణ, బ్రహ్మచర్యం నేర్పించడానికి మాత్రం మాలలు. కాబట్టి ఆ సారాన్ని తెలుసుకొని మాల ధరించాలని నేను కోరుకుంటున్నాను. 44 days వేసుకున్న తర్వాత 45th day మనకు అలవాటు పోవాలి. మీ శరీరానికి 44 days డిజైర్ రానప్పుడు 45th day డిజైర్ లేదు, అది సూక్ష్మంగా మీరు అనుకుంటున్నారు ఉందనేసి మీరు ఆపేయండి. మీ జీవితం ఎప్పుడన్నా సుఖంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. అండ్ మేడం, మనం క్రిస్టియన్స్ చర్చ్లో చూసుకున్నట్లయితే కనుక వాళ్ళు కొన్ని చేస్తూ ఉంటారు, అవి ఎంతవరకు నిజమంటారు? అంటే నార్మల్గా ఇప్పుడు నడవలేని వాడు నడుస్తూ ఉంటాడు, మాట్లాడలేని వాడు మాట్లాడుతూ ఉంటారు, చూపు లేని వాడు చూస్తూ ఉంటారు, విత్ ఇన్ సెకండ్ లో అయిపోతూ ఉంటుంది. ఇంకా డాక్టర్స్ అవసరమే లేదు అన్నట్లుగా చేస్తూ ఉంటారు. సో వాళ్ళు చేసేది నిజమే అంటారా? ఇంతకీ మన దగ్గర పరమాత్మ శక్తి అనేది ఉంటుందండి ఖచ్చితంగా. మనం ఒక్కొక్కసారి ప్రయత్నించినప్పుడు, పూజ చేసినప్పుడు రావడం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇప్పుడు సడన్గా ఒకరు రావడము, ఇలా చేయబెట్టంగానే ఇట్టి తిరిగిపోయి మొత్తం వచ్చేసిందని చెప్పడము, వాడు కళ్ళు తిరిగి పడిపోవడము, నీకు రావడం లేదా, నువ్వు నడు, వాళ్ళు ఏదో పాడేస్తారు, వెంటనే వీళ్ళు ఉరుకుతూ ఉంటారు. దట్ ఈస్ ఆల్ అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. అలా సనాతన ధర్మంలో కూడా జరగదు. ఇమ్మీడియట్లీ ఇట్లా ఏదో శక్తి పడిపోయింది, నేను లేసేసాను, కాళ్ళు వచ్చేసాను, అది ఎక్కడ కూడా మనం అసలు అది ప్రమోట్ చేయకూడదండి. మిరాకిల్స్ అనేవి ఉంటాయి, బట్ మిరాకిల్ డజంట్ హ్యాపెన్ టు ఎవ్రీ వన్. అండ్ అది కూడా సడన్గా ఇట్లా లేసేసి వెళ్ళిపోయాను నేను. ఇప్పుడు నా జీవితంలోనే 2016లో హెల్త్ చాలా పాడైందండి. నేను మళ్ళీ లేస్తాను, నేను మళ్ళీ చేస్తాను నేను అనుకోలేదు. బట్ ఇప్పుడు నేను బతుకున్నాను, చేస్తున్నాను అంటే మిరాకిల్లే. కానీ ఆ మిరాకిల్ ఏమి రాత్రి నేను ఇలా పడుకుంటే వెంటనే స్వామివారు వచ్చేసారు, నేను టక్కన లేసేసాను అని జరగలేదు. ఇట్ వాజ్ అ స్లో ప్రాసెస్ అనమాట. ఏదన్నా కానీ దైవ భక్తి, దైవ అనుష్ఠానం చేస్తున్నప్పుడు జీవితం అనేది మారుతూ ఉంటుంది, దైవ అనుగ్రహం కలుగుతుంది. మనం ఇట్లాంటివన్నీ ఎప్పుడు మోటివేట్ చేయాలి. కానీ అలా చేయబెట్టంగానే వాళ్ళు లేస్తున్నారు. మీకు దానికి ఉదాహరణ నిజం చెప్పాలంటే ట్రాన్స్ అన్న మూవీ చూడండి, మనకు అర్థమైపోతుంది వాస్తవాలు. సో అవన్నీ అబద్ధాలు, నేను దాన్ని ఎప్పుడు ప్రమోట్ చేయనండి. అదేవిధంగా మేము ఈ రోజులలో చూసుకుంటే మన దేవస్థానాలని ఏవైతే హిందూ దేవస్థానాలు ఏవైతే ఉన్నాయో వీటిని చాలా ధ్వంసం చేస్తున్నారు. అసలు ఎందుకు, ఎవరు చేస్తున్నారు?
ఎవరు చేస్తున్నారు అంటే ఇప్పుడు నేను మాట తీసాను అంటే నేనే చెప్తున్నాను అనుకుంటారు. ఎందుకంటే మనం ఇక్కడ కృష్ణాష్టమి రోజు రాత్రి ఒక టెంపుల్లో 2 అమ్మవార్లు శిరస్సు ఖండించారండి. ఎందుకు అలా చేశారు అంటే నేను పిచ్చోడు అంటున్నారు. సెకండ్ థింగ్, మళ్ళీ అమ్మవారు దేవి నవరాత్రుల్లో కూడా మన నాంపల్లిలో మనం చూసుంటాం, వీడియో ఇంకా అవైలబుల్ ఉంది. అమ్మవారు చేతిని ఖండించడము, అక్కడ ప్రసాదాన్ని మొత్తం విచ్చలవిడిగా పడేయడం, ఇవన్నీ చేశారు చాలా మంది. మన హైదరాబాద్లో కనుక చూస్తే రామ్ మందిర్ మనం ర్యాలీ తీసామన్నా, ఛత్రపతి శివాజీ జయంతి ర్యాలీ తీసామన్నా, హనుమాన్ జయంతి ర్యాలీ తీసామన్నా కొంతమంది దాడులు చేస్తారు. మనకు తెలుసు, ఒక కమ్యూనిటీ అందరు చెడ్డవాళ్ళని అనను, కానీ కొంతమంది ఆ వేషధారణతో వస్తారు, వాళ్ళందరూ మనం దాని మీద దాడి చేస్తున్నారు. సో ఇది కనుక హైదరాబాద్ ముందు నుంచి జరుగుతుంది, కానీ హైదరాబాద్లో కృష్ణాష్టమి నుంచి వేగంగా జరుగుతుందండి. మొన్న కూడా మీరు టెంపుల్స్ చూస్తే సడన్గా మన సనాతన ధర్మం యొక్క టెంపుల్స్ మొత్తం సడన్గా కూల్చేయడము, సడన్గా టెంపుల్స్ ముందు మజార్లు కట్టడము, ఇవన్నీ చేస్తున్నారు. మొన్న అయితే అసలు హనుమంతుడి మీద కిరోసిన్ వేసి హనుమంతుడిని కాల్చేశారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అంటే పిచ్చోళ్ళు అండి, క్షమించండి అంటున్నారు. ముత్యాలమ్మ టెంపుల్ కూడా ఆయన వచ్చి కాళ్ళతో తన్ని అమ్మవారిని కింద పడేస్తే, అంటే సరే మీరు ఆ బొమ్మ అనుకోవచ్చు, మేము రాయిలో అణువులో మేము పరమాత్మను చూస్తాం, మా తల్లిలో అమ్మని చూసుకుంటాం, ప్రతి రాయిని మేము పూజిస్తాం, అమ్మవారు అనుకుంటాం. మాకు ఒక ఎమోషన్స్ ఉంటాయి కదా. మేము ఎప్పుడు వెళ్ళి మీ మజార్లను మేము తీయడం లేదు, మీ మస్జిద్లను ఏం చేయడం లేదు. వై దిస్ ఈస్ హ్యాపెనింగ్? కంప్లీట్ ప్లానింగ్తో చేస్తున్నారు. కృష్ణాష్టమి రాత్రి నుంచి ఇప్పుడు దాకా చూస్తే ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ టెంపుల్స్ అన్ని వాళ్ళు విధ్వంసం చేయడము ఇక్కడ అన్నీ జరుగుతుందండి. ఎందుకు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మతపిచ్చి. అట్లా ఇప్పుడు మనం చూసాం కదా, ముత్యాలమ్మ టెంపుల్ జరిగినప్పుడు ఒక 150 మెంబర్స్కి ఏదో వేరే ప్రాంతం నుంచి వచ్చి మనిషి బ్రెయిన్ వాష్ చేశాడు. ఏంటిది అంటే, మీరు ఒక హిందువుని చంపితే మీరు జన్నత్కి వెళ్ళిపోతారు. మరి ఇది చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పిస్తే, మీరు కొన్ని వీడియోస్ ఉంటాయి చూడండి యూట్యూబ్లో, చిన్న పిల్లల్ని పాకిస్తాన్లో అడుగుతారు, ఇఫ్ యూ గో టు ఇండియా మీరు ఏం చేస్తారు? ఒక్కొక్కరిని చంపేస్తాను అంటారు. చిన్న పిల్లల్లో హేట్రెడ్ పెంచుతున్నారు మీరు. మన సనాతన ధర్మం ఎప్పుడు కూడా జీవుడిని ప్రేమించాలని నేర్పించేది మన మతము. ఒక మతం ఏమంటుంది అంటే, ఒక స్త్రీని నువ్వు భ్రష్టం చేయి, ఒక స్త్రీని నువ్వు రేప్ చేయి, ఒక స్త్రీని నువ్వు 10 మందితో పడుకోబెట్టు, దేశ విదేశాల్లో అమ్ము, అప్పుడు నేను నీకు హెవెన్ ఇస్తాను ఒక మతం అంటుంది. ఒక మతం ఏమో పరస్త్రీ మాతృవత్ పరధనేషు లోష్టవత్ అని మనం చెప్పేది మన మతము. మరి మనుషులు ఆలోచించారండి, ఇఫ్ యూ వాంట్ టు బీ ట్రూ హ్యూమన్, మంచి మనిషిగా మారాలి అంటే ఏ ఐడియాలజీని ఫాలో చేయాలని మనగా నిశ్చయించుకోవాలి. ఆ మత పిచ్చి వాళ్ళే ఇలాగ చేపిస్తున్నారు అని అందరికీ క్లారిటీ ఉంది, వాళ్ళే చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి.